జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో ఓ ఇంట్లో చోటు చేసుకున్న భారీ చోరీ కేసును ఎర్రగుంట్ల పోలీసులు ఛేదించారు. ఎర్రగుంట్ల పట్టణంలో పట్టపగలు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విచారణలో పట్టుబడ్డ నిందితులు చిలమకూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరిద్దరూ మైనర్లను కూడా కలుపుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సుమారు 36 లక్షల రూపాయల విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐఫోన్ తో పాటు 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు. పెట్టి క్రిమినల్స్ ఉన్నారు, వీళ్ళకి ఏమీ పని లేదు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు ఓ పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లైక్ లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునా దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసి ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నాం. అట్లాంటి ఏమి వెంటనే కాదు, మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే PGRS ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే FIR కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. దీని మీద వీళ్ళకి సస్పెన్షన్ జరుగుతుందండి. కడప నగరపాలక సంస్థలో సమస్యలతో కార్మికులు కొట్టుమిట్టాడుతుంటే పరిష్కరించడంలో కమిషనర్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 6వ రోజు నిరాహార దీక్షలను చేపట్టారు. ఒక తండ్రిగా తమ సమస్యలను పరిష్కరించాల్సిన నగరపాలక సంస్థ కమిషనర్ సమస్యలను పరిష్కరించకపోగా కనీసం వినడానికి కూడా సమయం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. కోవిడ్ సమయంలో చేర్చుకున్న అడిషనల్ కార్మికులకు 19,000 రూపాయల వేతనాలు ఇవ్వాలన్నారు. అనేక డిమాండ్లతో తాము దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు. నగరపాలక సంస్థ ఎదురుగా గత 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. కడప నగరంలో పనిచేస్తున్నట్టే పారిశుద్ధ కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ కార్మికులతో అందరితో కలుపుకొని ఇవాళ కార్పొరేషన్ ఎదుట 6వ రోజుకి రిలే నిరాహార దీక్షలు చేరుకున్నాయి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రిలే దీక్షలకు సంబంధించి కమిషనర్ గారికి మేము అనేక మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కడప నగరంలో చనిపోయినట్టు కార్మికుల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే అడిషనల్ COVID-19 కార్మికుల కనీస వేతనం 19,060 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు పాలక వర్గానికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాం. విధులేని పరిస్థితిలో వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి విధులేని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ ఎదురుగా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అయితే మేము అడుగుతా ఉన్నాం, కడప నగరంలో ఉన్నట్టు కమిషనర్ గారు మాకు బాధ్యత వహిస్తున్నట్టు కమిషనర్ గారికి
మాకు పెద్ద అంటే కమిషనర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. మేమేమి మీ ఇంట్లో ఉన్నట్టు డబ్బులు తెచ్చిమని అడగడం లేదు, మీ ఇంట్లో ఉన్నట్టు ఉద్యోగాలు ఇమ్మని అడగడం లేదు. కేవలం మా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, మా కార్మికులు ఎవరైతే చనిపోయినారో ఆ ఉద్యోగాలే ఇమ్మని అడుగుతా ఉన్నాం. మీరేం చెప్తా ఉన్నారు కమిషనర్ గారు? ఇది పద్ధతి అయింది కాదు. 7వ క్లాస్ చదువుకోవాలంటారు, రోస్టర్ పద్ధతి కావాలంటారు. ఇన్ని రకాలుగా దీన్ని ముడిపెట్టి ముండమోపికతంగా తీసుకుపోతున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తక్షణం ఆప్కాసులో పనిచేస్తూ కాలం చెల్లిన వారికి నియామకాలు వదలాలని చెప్పేసి, వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే తొలగించిన కార్మికులు, వీళ్ళకంటే తిమింగలాలను మీరు పక్కన పెట్టి, వీళ్ళకంటే పెద్ద మొత్తంలో దోపిడీ చేసిన వాళ్ళని పక్కన పెట్టి, చిన్న రూపాయి తీసుకున్న వాళ్ళ మీద మీ కక్ష సాధింపులు సాధిస్తూ ఉన్నారు. మీకు వారికి ఏం డిఫరెంట్ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఏ లాలాచూలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, తప్పు చేసింది మా కార్మికులు కాదు. తప్పు చేసినాడు ఎక్కడో రాజంపేటలో ఉన్నాడు, తప్పు చేసినాడు ఎక్కడో చిలకల బాయల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళని వదిలిపెట్టి, తిమింగలాలను వదిలిపెట్టి తప్పు చేయనంటే మా కార్మికుల్ని మీరు బలి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మా సమస్యలను పరిష్కరించకుంటే, ఇప్పుడు వరకు మేము చెప్పింది తక్కువే తిమింగలాల గురించి. ఇంతకంటే తిమింగలాలు ఉండే, మా దగ్గర అన్ని ఆధారాలు ఉండే, వాటన్నింటికి సమాధానం కమిషనర్ గారు చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ట్రావెల్ ఏజెంట్ మోసానికి తెలుగు రాష్ట్రాల పర్యాటకులు శ్రీలంకలో ఇరుక్కుపోయారు. గో టు హాలిడేస్ టూర్ పేరుతో శ్రీలంకకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 60 మంది పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడపకు చెందిన ట్రావెల్ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న ఉదయ శంకర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరి నుంచి 52,000 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. అదనంగా ఏర్పాట్ల పేరుతో మరో 12,000 రూపాయలు కూడా చెల్లించామని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకున్న తర్వాత ట్రావెల్ ఏజెంట్ ఆచూకీ లేకుండా పోయినట్లు బాధితులు వెల్లడించారు. దీంతో హోటల్, భోజనం, రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ అవి క్యాన్సిల్ కాకుండా చూడాలని ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేసిన బాధితులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హలో సార్, మేమందరం శ్రీలంక ట్రిప్ కోసము గో న్యూ హాలిడేస్ అని ఉదయ్ శంకర్ అనే అబ్బాయి కడప నుంచి మాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాడు. సర్లే అని చెప్పని చాలామంది మేము అనుకొని ఎప్పుడు అందరం తలా 52,000 ప్లస్ 6,000 రూపాయలు చొప్పున లాస్ట్ మినిట్లో కూడా అడిగి రేట్స్ పెరిగినాయని చెప్పని ఏడ్పించి కట్టించుకున్నాం సార్. ఓకే, వాడు బాగుంటే మేము కూడా బాగుంటాం కదా అని చెప్పని లాస్ట్ మినిట్లో మేము కట్టాము. ఇదిగో మేము ఎయిర్పోర్ట్కి వస్తున్నాం అన్నాడు. మాకు ఓన్లీ ఎయిర్ టికెట్స్ పంపించాడు. ఎయిర్పోర్ట్లో లేదు, శ్రీలంక ఎయిర్పోర్ట్లో కూడా మనిషి లేడు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. లాస్ట్ మినిట్ దాకా మీకు హోటల్ రూమ్స్ పంపిస్తాను, అది పంపిస్తాను అన్నాడు. ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ డన్. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము చూస్తే ఫ్లైట్ ఇది మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. మేము ఇంత మోసం చేస్తాడని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా మేమందరం చాలా సీనియర్ సిటిజన్స్ అందరూ అసలు నిజంగా ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడ్డాం. మధ్యాహ్నం 11:30కి మేము ఫ్లైట్ దిగిన వాళ్ళం. రాత్రి 8:30 దాకా ఫుడ్ లేదు, నీళ్ళు లేదు. అక్కడ అలాగే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. వాడి దగ్గర ఫోన్ లేదు. ఇంకా మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము ఏదో విధంగా ఇక్కడ ఉండటానికి రాత్రి 8:30కి ఏర్పాటు చేసుకొని ఏదో సెటిల్ అందరూ తలా ఒక గ్రూప్ లాగా వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా మా టికెట్స్ అన్ని వాడి దగ్గర గ్రూప్ టికెట్స్ లాగా వాడు బుక్ చేశాడు. రిటర్న్ టికెట్స్ వాడు ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడా సరే చాలా టెన్షన్ ఉంది. మేము 6th ఫిబ్రవరికి రిటర్న్ అవ్వాలి. ఇండిగో ఫ్లైట్ ఒక్కసారి దయచేసి ఫస్ట్ వాడిని పట్టుకోండి. మీరు అది ఏంటంటే ముందు టికెట్స్ క్యాన్సిల్ అవ్వకుండా వాడు ఏం క్యాన్సిల్ చేసి మనీ తీసుకోకుండా ఉండేట్టుగా చేయండి. ఇంకొకసారి ఏపీ గవర్నమెంట్కి చెప్పి వాడికి నెక్స్ట్ ఇంకెవ్వరూ ఇబ్బంది పడకుండా వాడికి వీలైనంత శిక్ష పడి మాకు న్యాయం చేయించండి. టికెట్స్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, మాకు ఇంపార్టెంట్ది. మేము పడింది ఇంకా వరకు ఫస్ట్ కష్టపడకూడదు. మాకు ఇమీడియట్గా టికెట్స్
6వ తారీఖు ఇండిగో ఫ్లైట్కి రిటర్న్ టికెట్స్ కొలంబో నుంచి హైదరాబాద్కి ఉన్నవి. వీడి పేరు నుంచి బ్లాక్ చేసి వీడి పేరు మీద ఉన్న టికెట్స్ వాడికి పర్మిషన్ లేకుండా అంటే క్యాన్సిల్ చేయడానికి పర్మిషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇండిగో మేనేజ్మెంట్కి మీరు తెలపగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, అది చేయండి. మిగతా విషయాలు కూడా మేము మాటికి మేము మీకు సమర్పిస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు సిబ్బందికి ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఎన్ఐసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈపీటీఎస్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఇప్పటికే ఈ ఆఫీస్ సిస్టమ్ ఆచరణలో ఉండగా అన్ని శాఖలు హెచ్ఓడి స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అన్ని కార్యాలయాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను స్కానింగ్ చేసి ఈపీటీఎఫ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో కడప రాజంపేట పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఇతర వైసీపీ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులపై దాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. You want justice. 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 We 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 want justice. కడప
నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో వెలసిన విజయదుర్గాదేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆ అమ్మవారికి ఈ రోజు తెల్లవారుజామున పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేషమైన పంచామృత అభిషేకాలు నిర్వహించి హోమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం మల్లికార్జున సమేత శ్రీ విజయదుర్గాదేవి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రికి అమ్మవారి ఊరేగింపును అత్యంత వైభవపేతంగా కడప పురవీధిలో జరపనున్నారు. డిస్ట్రిక్ట్ల పురోగతిలో జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కడప జిల్లా 73.6%తో మొదటి స్థానంలో మన జిల్లా నిలిచిందని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి అధికారిని సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అభినందించారు. కడప కలెక్టర్ కార్యాలయంలోని సభా భవన్ సమావేశపు మందిరం నందు నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కు సంబంధించి సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ లాంఛనంగా ప్రారంభించారు. సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమం ద్వారా రాబోయే 3 నెలల కాలంలో ఆరోగ్యం మరియు పోషకాహారం, విద్య, వ్యవసాయం మరియు జలవనరులు, ఆర్థిక సమ్మేళనం మరియు నైపుణ్యాభివృద్ధి వంటి 5 ప్రధాన రంగాల్లో 100% లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. భాగస్వామ్యమైన శాఖల అధికారులు మరో 3 నెలల్లో లక్ష్య సాధనకు సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ప్రగతి ఉన్నటువంటి స్థాయిని మనం ఒకసారి నెమరు వేసుకుంటూ ఆయా ప్రత్యేకమైనటువంటి అంశాల్లో ఇంకా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం 100కి 100% ఆ పర్టికులర్ పారామీటర్ని మనం అచీవ్ చేయగలుగుతాము. అలాగే వాటిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి, శ్రద్ధతోటి నెక్స్ట్ 3 నెలల కార్యక్రమంలో మనం గ్రామం వారీగా, అదేవిధంగా బెనిఫిషియరీ వారీగా, అంటే ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్ ఉన్నారో ఆ టార్గెటెడ్ గ్రూప్ వారీగా మనం రీచ్ అవుట్ అయ్యి ఆ పర్టికులర్ పారామీటర్లో మనం 100కి 100% అచీవ్ చేయడం అనేది ఈ సంపూర్ణత అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బిఫోర్ వి గోయింగ్ టు ద actual program, so many of you
knowing what is the aspiration district program or what is the aspiration block program, how they are different, what actually we are doing in this program అనేది మీ అందరికీ తెలుసు. కానీ దాని ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇట్ అనేది అందరికీ కూడా తెలియకపోవచ్చు. ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో దాని గురించి ఒకసారి మీ అందరికీ కూడా తెలియచేయటం, అలాగే ఈ రాబోయే 3 నెలల కాలంలో ఈ టార్గెటెడ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెటెడ్ పారామీటర్స్ని మనం 100కి 100% అచీవ్ చేయగలిగే విధంగా ఈ యొక్క సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 సెక్టార్లో ఇంకంటే జరిగింది. హెల్త్ న్యూట్రిషన్ వచ్చి పర్సెంటేజ్ ఆఫ్ లైఫ్ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను అందించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రైవేట్ కు ధీటుగా అన్ని వసతులు కల్పించి మంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువు సాగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు చేయించి అందరికీ కళ్ళజోలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విద్యార్థుల పట్ల ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, అలాగే యూనిఫామ్లు ఇవ్వడంలో కానీ, శుభ్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఈరోజు కళ్ళజోలు విషయంలో కానీ అన్నిటిలో కూడా ఇంతవరకు చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి చేయనన్ని పనులు, చేయనంత అభివృద్ధి సంక్షేమాన్ని విద్యార్థులకి ఇవాళ తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులని ప్రైవేట్ ధీటుగా తయారు చేయడానికి లోకేష్ బాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఇది ఒక నిర్ణయం తెలియజేసుకుంటూ వారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకుని వారు మరింత బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్సీపీ బలిజ సంఘాల నాయకులు మండిపడ్డారు. కడప నగరం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే అక్రమంగా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వానికి చెంపపెట్టులా తీర్పు రావడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే రోజుల్లో వారే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కూల్చివేతలు, దాడులు, దహనాలు, ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూసాం, టీడీపీ శ్రేణులు ఒక బీసీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకులు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి, మా కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు
ఆయన పైకి 100 మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలన్నీ తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆయన అదే రోజు సాయంత్రం 4:30కి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది, నేను అలా మాట్లాడాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ కాపులని అణచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీ అధికారంతో, మీ రౌడీజంతో, మీ గుండాయిజంతో కాపులను అణచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు. ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.